సీఎం రేవంత్ రెడ్డి తాను విదేశీ టూర్కి వెళ్లాలి అనుకుంటున్నామన్నారు కేఏ పాల్. తెలంగాణలో విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు అక్టోబర్ 2న హైదరాబాద్లో సమ్మిట్ నిర్వహించనున్నామన్నారు. అదానీ అంబానీ 25 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారని తెలిపారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేశారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పర్ఫెక్ట్ లీడర్, వీరి ఆధ్వర్యంలో ఆర్థిక బడ్జెట్ చక్కదిద్దుతుందని నమ్మకం ఉందన్నారు కేఏ పాల్. నచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు, నచ్చిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. ఎందుకు మంచి జరగాలనే కదా నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. రాష్ట్రం బాగుపడాలని ఒప్పుకోరు. ఇచ్చిన 6 హామీలు నెరవేర్చాలంటే కావాల్సినంత డబ్బు. సార్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ ఇంకా టైం ఉంది కదా. అంటే మీరు ఏ ప్లే చేస్తామంటారు సార్? మీరు ఏ ప్లే చేస్తామంటారు కదా? 6 నెలల్లో సృష్టించారు. ఇంకా 6 వారాలు 12 వారాలు ఉంది టైం. ఏపీ చెప్తున్నారు అందుకే తెలంగాణ మీద కరెక్ట్. ఇంకా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి యాదగిరి సార్ నిర్ణయాలు ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఏ విధంగా మోదీ తొత్తులు కోట్లేస్తారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు, పోలవరం కట్టలేదు, రైల్వే జోన్ ఇవ్వలేదు, క్యాపిటల్ సిటీ కట్టలేదు, స్మార్ట్ సిటీలు కట్టలేదు, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలేదు, 1 ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వలేదు. మోదీ గారు చెప్పిన 100లో 1 నెరవేర్చలేదు. సపోర్ట్ చేస్తున్నారు సిస్టర్. గిందెళ్ళి చెంబులో దూరదు కదా. కాంగ్రెస్ పార్టీయే లేదు అక్కడ. గత కొద్ది రోజులుగా కూడా మీరు జగన్పై తెలంగాణలో 3 నెలలు కాంగ్రెస్ పార్టీ అదే ఆయనకి ఏదో మందు కొట్టిస్తున్నట్టుంది, లేదా బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తాము, లేదా మిమ్మల్ని బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల పెడతామని ఉన్నాం. ఏదో బీజేపీ స్పోక్స్ పర్సన్లో మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ మన మిత్రులే. మీరు అందరూ కలుస్తామని వచ్చారు కదా. మేము కలుస్తున్నాం. ఈరోజు మీరు చూశారు, ఎంతమంది మీరు చూడటం లేదు. మాట్లాడుతున్నాం.